వైసీపీ మున్సిపల్ పాలక వర్గాల పీఠాల కోసాలు కదిలే సమయం ఆసన్నమవుతోంది. ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు కూటమి వశం కాగా ఈ నెల 18 తర్వాత మరికొన్ని సొంతమయ్యే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానాలు ప్రతిపాదించే సమయం సమీపిస్తోంది. దీంతో కూటమి ఈ దిశగా పావులు కదుపుతోంది. ఫ్యాన్ పార్టీ మేయర్లు, చైర్మన్లను దింపేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖ మేయర్ సీటుకు ఎసరు పెడుతోంది. టీడీపీ మేయర్ అభ్యర్థి ఎవరు? డిప్యూటీ మేయర్ పదవుల కోసం జనసేన, బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వైసీపీ మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలలో కొన్ని కూటమి వశమయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు విశాఖ మేయర్ పీఠంపై తెలుగుదేశం గురిపెట్టింది. గొలగాని హరివెంకట కుమారి మేయర్గా, జియాని శ్రీధర్, కట్టమూరి సతీష్ డిప్యూటీ మేయర్లుగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల ముందు, ఆ తర్వాత కొందరు వైసీపీ కార్పొరేటర్లు కూటమి పార్టీల్లో చేరారు. దీంతో జేవీఎంసీలో ఎన్డీఏ బలం పెరిగింది. అందుకే విశాఖ మేయర్ పీఠం దక్కించుకోవాలన్న వ్యూహంతో ఎన్డీఏ పనిచేస్తోంది. పాలక వర్గంపై అవిశ్వాసం పెట్టేందుకు 4 ఏళ్ల పదవీకాలం పూర్తవ్వాలన్న నిబంధన ఉంది. ఈ నెల 18తో అది పూర్తవుతుంది. దీంతో ఆ తర్వాత అవిశ్వాసం నోటీసును జిల్లా కలెక్టర్కు ఇచ్చి వైసీపీ మేయర్ను దింపి పీఠం ఎక్కాలన్న ప్లాన్లో కూటమి ఉంది. దీనిపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు చర్చలు జరిపారు. నో కాన్ఫిడెన్స్ కోసం కార్పొరేటర్ల నుంచి సంతకాల సేకరణ జరుగుతోంది. జీవీఎంసీలో ఓటు హక్కు ఉన్న సభ్యుల్లో సగం మంది సంతకం చేయాలి. ప్రస్తుతం 97 మంది కార్పొరేటర్లు ఉండగా 2 లోక్సభ ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 111 మందికి ఓటు హక్కు ఉంది. వీరిలో 50% అంటే 56 మంది నోటీసుపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ మ్యాజిక్ మార్కును కూటమి దాటింది. దీంతో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నోటీస్ జిల్లా కలెక్టర్కు అందిన తర్వాత సిగ్నేచర్స్ వెరిఫికేషన్ కోసం జీవీఎంసీ కమిషనర్కు పంపిస్తారు. కమిషనర్ ఒక్కొక్కరి సంతకం పరిశీలించి కలెక్టర్కు నివేదిక పంపిస్తారు. తర్వాత జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సభకు హాజరైన వారిలో మెజార్టీ సభ్యులు చేతులెత్తితే నెగ్గినట్టు అవుతుంది. అప్పుడు మేయర్ స్థానంలో ఉన్నవారు పదవిని వీడాల్సి ఉంటుంది. ఇదే అంశంపై కూటమి పార్టీల హైకమాండ్స్ తో మాట్లాడినట్టు విశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే శాసనసభ బడ్జెట్ సమావేశాల తర్వాత దీనిపై క్లారిటీ వస్తుంది. 96వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగా ఖరారైనట్టు ప్రచారం జరుగుతోంది. అయితే డిప్యూటీ మేయర్ల విషయంలో కూటమి పార్టీల్లో క్లారిటీ లేదు. ఈ పోస్టుల కోసం జనసేన, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉంది. దీంతో ఎవరికి వారే ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్గా పార్టీ టికెట్పై ఎన్నికైన వారికి అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి జంప్ అయిన కార్పొరేటర్లకు షాక్ తప్పదన్న టాక్ నడుస్తోంది. జీవీఎంసీ వైసీపీ పాలకవర్గాన్ని దించే విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.